బ్రదర్ ఏంది బాకీ కార్డ్ అని చెప్పి మళ్ళీ నిరుద్యోగులు ఇంకోటి ఎత్తుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించిన నిరుద్యోగులు ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఇవన్నీ చేస్తున్నారు రకరకాల అంశాలు ఎత్తుకొని? ఒకటి అండి, మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి తెచ్చుకున్నది బల్మూరి వెంకట్, కోదండరాం నిరుద్యోగులను వాడుకున్నారు. నిరుద్యోగుల కోసం వీళ్ళు వచ్చి ముందు మేము ఉద్యోగాలు భర్తీ చేస్తాం అది ఇచ్చి జూటా హామీలు ఇచ్చి ఈరోజు గద్దెనే ఎక్కి నిరుద్యోగులకు కనీసం ఒక కన్నెత్తి కూడా చూడకుండా ఈ బల్మూరి వెంకట్, కోదండరాం గారు ఉన్నారు. మరి 2 లక్షల ఉద్యోగాలు మేనిఫెస్టో ప్రకారం భర్తీ చేస్తా అన్నారు. మరి ఎక్కడ 2 లక్షల ఉద్యోగాలు? నిరుద్యోగ భృతి అన్నారు. 1,00,000 ఉద్యోగాలు భర్తీ అయినాయని చెప్తా ఉన్నారు. ఎవరు చేశారండి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ? చూపించండి చూద్దాం. గత ప్రభుత్వం ఆమోదం తెలిపిన పోస్టులనే మేము భర్తీ చేసినామంటే ఇక్కడ నమ్మడానికి నిరుద్యోగులు పిచ్చోళ్ళం కాదు. మా అయితే ఒక 10,000 పోస్టులు ఈ ప్రభుత్వం ఆర్థికం ఆమోదం తెలిపి భర్తీ చేయవచ్చు. 10,000 పోస్టులు. మరి మొన్న డీజీపీ కూడా నియామక పత్రం ఇవ్వచ్చు కదా, అది కూడా అందులో భర్తీ చేయవచ్చు. మరి నా అంచనా ప్రకారం డీజీపీ కూడా దాంట్లో యాడ్ చేయొచ్చు. మరి ఇతర చాలా అక్రమాలు జరుగుతున్నాయి కదా, అవి కూడా భర్తీ చేసినట్లు అనుకుంటున్నాయి మరి రేవంత్ రెడ్డి గారు. మనకు ఇప్పుడు మీరు ఎవరైతే పేర్లు చెప్తా ఉన్నారో, ఇప్పుడు నిరుద్యోగులు తరఫున ఆ రోజు కొట్లాడిన రియాజ్ కావచ్చు, బల్మూరి వెంకట్ కావచ్చు, ఈ రోజు ఎందుకు నిరుద్యోగ సమస్యల మీద కొట్లాడతలేరు? వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు, ఎందుకు ప్రభుత్వం దగ్గరికి తీసుకుపోయే వాళ్ళకు నిరుద్యోగుల పైన చిత్తశుద్ధి లేదు. వాళ్ళు నిరుద్యోగులను వాడుకున్నారు. కానీ ఇప్పుడు నిరుద్యోగులు అలా కాదు. ఖచ్చితంగా రాను బల్మూరి వెంకట్ గారు, అదేవిధంగా కోదండరాం, రియాజ్ వీళ్ళ పదవుల కోసం మీరు చూస్తున్నారు, మీ స్వలాభం కోసం. కానీ ముందు ఉన్న ఫ్యూచర్ గురించి మీరు రాజకీయాల గురించి ఆలోచించడం లేదు. ఇప్పటికైనా పోయేదేం లేదు. మీ ప్రభుత్వానికి ఒత్తిడి తీసుకువచ్చి 2 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి ఆ బాకీని ఇవ్వమని చెప్పండి. మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గుండెలో పెట్టి జూబ్లీ హిల్స్లో గెలిపించుకుంటాం. మీకు చిత్తశుద్ధి ఉంటే. అంటే మీరు ఓట్లు వేస్తే గెలిచినటువంటి తీన్మార్ మల్లన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ బీసీ లైన్ ఎత్తుకొని ఇంత విస్తృతంగా ప్రచారం చేస్తుండు, కానీ ఎందుకు నిరుద్యోగ లైన్ ఎత్తుకుంటలేరు? ఎందుకు నిరుద్యోగ ట్యాగ్ వాడట్లేదు? అసలు ఒకటే అండి, ఈరోజు ఎమ్మెల్సీగా ఉన్న మన తీన్మార్ మల్లన్న గారు, మీరు తీన్మార్ ఖచ్చితంగా మీ మాటకు మంచి వాల్యూ ఇస్తాం. మేము మీకు అభిమానులం. కానీ మీరు నిరుద్యోగుల పక్షాన ఈరోజు మీరు మాట్లాడకపోవడం అనేది చాలా దారుణం. మీరు ఇప్పటికీ పోయేదేం లేదు. నిరుద్యోగుల తరపున 2 లక్షలు. మరి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ఉన్నప్పుడు అది చేసిండ్రు ఇది చేసిండ్రు అని 100 సార్లు ప్రచారం చేసిన మన తీన్మార్ మల్లన్న గారు ఇప్పుడు ఈ ప్రభుత్వం పైన ఎందుకు స్పందించడం లేని నేను తీన్మార్ గారి మల్లన్నకు కూడా అడుగుతున్నాను. ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఒకటే అండి, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి, నిరుద్యోగులు ఉన్న నిరుద్యోగ భృతి ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను.